హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ కుకింగ్ ఛానల్. టుడే కందిపప్పు పొనగంటాకు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొనగంటాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది పొనగంటాకు ఈ విధంగా ఉంటుందండి. ముందుగా 2 కప్పులు కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి 1 గంట సేపు పప్పును నానబెట్టి ఉంచాలండి. ఇప్పుడు పొనగంటాకును మనం శుభ్రం చేసుకోవాలి. ఆకులను మాత్రమే కోసుకోవాలండి. లేత కాడలు కూడా వేసుకోవచ్చు. ముదిరి కాడలు అయితే వేయకూడదండి. లేత కాడలు వేసుకుని ఆకుని ఒలుచుకోవాలండి. ఈ విధంగా పొన్న అంటే బంగారము, స్వర్ణ అని అర్థమండి. నిజంగానే ఈ ఆకు బంగారంతో సమానము. ఎందుకంటే ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఆకండి పొనగంటాకు. నీళ్ళల్లో ఉప్పు వేసుకుని పొనగంటాకును 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. పొనగంటాకులో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుందండి. ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, యాసిడ్, పోషక విలువలు కలిగిన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. మాంసకృతులు కూడా ఉంటాయండి. రక్తం వృద్ధి అవుతుందండి. కాల్షియం అందుతుంది. ఎముక పుష్టిని పెంచుతుందండి. గ్యాస్ ట్రబుల్ ఉండదు. కంటి చూపును పెంచుతుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది ఈ పొనగంటాకు. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచినటువంటి కందిపప్పులో 2 టమాటాలను వేసుకోవాలండి. పొనగంటాకు రుచికి కమ్మగా ఉంటుంది కాబట్టి మనము టమాటాలను కొంచెం చింతపండును కూడా యూజ్ చేసుకోవాలి. 1 ఉల్లిపాయను కూడా కడిగి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. పొనగంటాకు కూరలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. శాకాహారులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందండి పొనగంటాకు. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి పొనగంటాకును కూడా వేసుకోవాలండి. పొనగంటాకును వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. పొనగంటాకును కట్ చేసి వేసుకోవాలండి. లేత ఆకైతే పర్వాలేదు. పప్పు ఉడికేటందుకు నెయ్యి కానీ 2 టేబుల్ స్పూన్ నూనె కానీ వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేటంత వరకు పప్పుని మనం బాగా ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ని మనం ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి చింతపండును వేసుకోవాలండి. పప్పు చక్కగా ఉడికిందండి. ఆకు కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు ఉప్పుని వేసుకుని బాగా మెదుపుకోవాలండి. బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత పప్పును 3 నిమిషములు బాగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల పప్పు చిక్కబడుతుంది. 3 నిమిషములు అయిన తర్వాత మనము తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా కందిపప్పు పొనగంటాకు కూర రెడీ అవుతుందండి. టేస్టీగా. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని మెంతులు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బాగా వేగిన తరువాత ఇంగువను కూడా వేసుకోవాలండి. ఇంగువను చేర్చడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంగువ. ఇప్పుడు టేస్టీగా పప్పు పొనగంటాకు కూర రెడీ అవుతుందండి. తాలింపు వేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యానికి మంచిదైన పొనగంటాకు కూర పప్పు రెడీ అవుతుందండి. మేరీ కుకింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.